కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యువత ముఖ్యంగా జెన్జెడ్ తరం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఓట్ల దోపిడీ, ప్రజాస్వామ్యంపై దాడులపై విద్యార్థులు మరియు యువత తిరుగుబాటు చేస్తారని, వారితో కలిసి రాజ్యాంగాన్ని రక్షించడానికి తాను ఎప్పటికీ అండగా ఉంటానని రాహుల్ పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా ఆయన ఎన్నికల కమిషన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన పాత్రలను లక్ష్యంగా చేసుకొని అక్కడి ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడుతున్నారని, రాష్ట్రం వెలుపల నుంచి ఫేక్ లాగిన్స్, నకిలీ మొబైల్ నంబర్ల సహాయంతో ఓటర్ ఐడీలను రద్దు చేశారని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రక్రియ యాదృచ్ఛికం కాదని, పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కర్ణాటకలోని అలంద్ ప్రాంతంలో సుమారు 6,000 ఓట్లను తొలగించేందుకు ప్రయత్నం జరిగిన ఉదాహరణను కూడా ఆయన ప్రస్తావించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం తన ధర్మమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం మరియు బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల దుర్వినియోగంపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినప్పటికీ తన అభ్యర్థనలను ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇది హైడ్రోజన్ బాంబు కాదు, కానీ త్వరలోనే పేలబోతుందంటూ రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.